చాలా మంది చర్మంలో మనకు ఎర్రటి తెల్లటి ఇలా టూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కిన్ కంప్లైంట్స్ కనిపిస్తుందని చెప్తారు. నమస్తే, డాక్టర్ భవ్య, సీనియర్ కన్సల్టెంట్ స్నేహ హోమియోపతి. మనకు ఎర్రతనం వచ్చేసేది స్కిన్ లా కొన్ని అలర్జిక్ రియాక్షన్స్ వల్ల, మళ్ళీ కొన్ని ఫుడ్ పడకపోతే వస్తుంది. నెక్స్ట్ వడదెబ్బ అంటాము, ఎండలో వెళ్ళి లోపల వచ్చిన వెంటనే ఆ ఎర్రతనం అనేది కనిపిస్తూ ఉంటుంది. కొన్ని ఇన్ఫెక్షన్స్ వీటి వల్ల మనకు ఎర్రతనం అనేది కనిపిస్తుంటది. నెక్స్ట్ తెల్లటి చర్మ అనేది మనకు రావడము, ఒకటి ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉంటుంది, లేదంటే విటిలిగో తెల్ల మచ్చలు బొల్లి అని అంటారు కదా, అది ఉంటుంది. నెక్స్ట్ సోరియాసిస్ లేదంటే ఎగ్జిమా కండిషన్స్ లో మనము చూస్తాము. సో దీనికి మనము హోమ్ రెమెడీస్ అని అంటే, ఫస్ట్ మీరు ఇట్లా వైట్ లేదంటే రెడ్ స్కిన్ ఉందనంటే కొంచెం కోకోనట్ ఆయిల్లో పసుపు వేసి ఎక్కడైతే మీకు ర్యాషెస్ కనిపిస్తున్నాయో అక్కడ అప్లై చేయొచ్చు. దాంతో పాటు మనం కొంచెం విటమిన్ లోపాలు ఉంటే కూడా మనకు ఈ ప్రాబ్లం కనిపిస్తుంటది. సో విటమిన్ రిచ్ ఫుడ్ అనేది మనము ఇంట్లో చేసిన ఫుడ్స్, ఆకుకూరలు, వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఇవన్నీ మనము యాడ్ చేసుకోవాలి. కొన్ని డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల మన చర్మం అనేది డ్రైనెస్ వెళ్ళిపోయి ఆయిలీ కంటెంట్ వచ్చి మనకు దానిలో కూడా మంచిగా ఉంటుంది. సో ఇలా హోమ్ రెమెడీస్ చూసినాక మీరు ట్రై చేసి కొన్ని రోజుల తర్వాత మీకు ఏ రకమైన రిలీఫ్ లేదు అని అంటే కనుక కంపల్సరీ డాక్టర్ పర్యవేక్షణలో మీరు మెడిసిన్స్ వాడాల్సింది వస్తుంది. ఎందుకంటే మీరు ఇలా వాడినాక వితిన్ 1 month or 2 months మీకు రిజల్ట్స్ కనిపించాలి. లేదు అంటే కనుక కంపల్సరీ డాక్టర్ పర్యవేక్షణలో మీరు మెడిసిన్స్ని వాడాలి. ధన్యవాదాలు.